అంబికకి ఆఫీస్ నుంచి ఒకతను ఫోన్ చేస్తాడు. మేడం అని అంటే, చెప్పు ఎందుకు కాల్ చేసావు అని అంటే, విహారి గారు ఒక కొత్త ప్రాజెక్ట్ని పెట్టబోతున్నారు మేడం, కొత్త ప్రోడక్ట్స్ని లాంచ్ అయిపోతున్నారు అని అంటూ చెప్తాడు. అలా చెప్పేసరికి, అవునా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కో, దాంట్లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు హెడ్గా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకో అని అంటే, దానికి మెయిన్ పర్సన్గా లక్ష్మి ఉన్నారు మేడం, ఆ ప్రాజెక్ట్ మొత్తం తన పేరు మీదే తనే చేస్తున్నట్టుగా మాకు తెలుసు అని అంటూ చెప్పేసరికి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత విహారికి ఇంకా కొంతమంది వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి బొకే ఇస్తూ ఉంటారు. థ్యాంక్స్ చెప్తాడు విహారి. స్వీట్స్ బాక్స్ బొకేస్ అన్నిటితో వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తారు. విహారి ఇంట్లోకి రాగానే ఇంకా అప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పి బొకే ఇచ్చిన అమ్మాయి ఇంకా తర్వాత స్వీట్స్ తీసుకుని సహస్ర అందరికీ ఇచ్చిన తర్వాత, సహస్ర కంగ్రాచులేషన్స్ బావా అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఇంకా విహారి, కంగ్రాచులేషన్స్ నాకు కాదు లక్ష్మికి చెప్పు అని అంటూ సహస్రతో చెప్తాడు. ఆ మాట విన్న సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పద్మాక్షి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. యమునకి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. లక్ష్మి కూడా ఆ మాట విని షాక్ అవుతుంది. విహారీ అలా నిర్ణయం తీసుకున్నట్టు ముందుగా లక్ష్మికి తెలుసో తెలియదో కాబట్టి తను కూడా షాక్ అవుతుంది. ఇంకా అప్పుడే సహస్ర చాలా కోపంగా తన చేతిలో ఉన్న స్వీట్ని మొత్తం ఇలా నలిపి కింద పడేస్తుంది. అప్పుడు చాలా కోపంగా విహారిని చూస్తూ ఉంటుంది. విహారిని చూస్తూ ఉంటే విహారి మాత్రం అదంతా పట్టిగా ఉంటాడు. చాలా కోపంగా ఉన్న సహస్ర నెక్స్ట్ ఏం చేయబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.